హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనేది చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. తెలంగాణలోని నిరుద్యోగ మిత్రులందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఈరోజు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లుగా టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నందు ఒక వెబ్ నోట్ అయితే మనకు అందుబాటులోకి తెచ్చారు. ఓకే, సో అఫీషియల్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ మీరు క్లిక్ అనేది చేస్తే చాలు, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తారు. వీడియోలో చూపించినట్లుగా ఇక్కడ మీరు స్క్రోలింగ్ అనేది చేయండి. వాట్స్ న్యూ అనేది ఉంది కదా, సో ఇక్కడ మీకు 2 వెబ్ నోట్స్ అయితే కనిపిస్తున్నాయి. జస్ట్ అక్కడ క్లిక్ అనేది చేయండి చాలు, మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సాధారణంగా ఈ ఉద్యోగాలకు డిగ్రీ అనేది విద్యార్హత అయితే పెడతారు. ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు ఈరోజు సాయంత్రం అయితే వస్తుంది కాబట్టి మీకు అందులో ఏమైనా సరే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సరే అప్డేట్స్ కనుక విద్యార్థుల్లో కానీ, ఏజ్ విషయంలో కానీ, పోస్టులకు సంబంధించి కేటగిరీ పరంగా వచ్చే మార్పులకు సంబంధించి కానీ ఏ సమాచారం అయినా సరే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి మళ్ళీ ఒకసారి ఇక వెబ్సైట్ని మనం చెక్ చేద్దాం. ఓకే, ఈ వెబ్ నోట్లో ఏ అంశాలు పొందుపరిచారంటే చూడండి. సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సంబంధించి 15 పోస్టులు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేది పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అని చెప్పి 10 పోస్టులు ఉన్నట్లుగా వీరిక్కడ చెప్పడం జరుగుతుంది. సీనియర్ అసిస్టెంట్ మనకు 15 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేది 10 పోస్టులు ఉన్నాయి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ ఎక్కడ ఉన్నాయంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు ఉండడం జరిగింది. 102 ఖాళీలు అయితే ఉన్నట్లుగా వీరిక్కడ చెప్తున్నారు. ఓకేనా, సో ఈ విధంగా మనకు వేకెన్సీ పరంగా సమాచారం అయితే ఉంది. అంటే పలానా యూనివర్సిటీలో మనకు ఎన్ని వేకెన్సీ అనేవి ఉన్నాయి అని చెప్పి ఒక వెబ్ నోట్ని అయితే టీఎస్పీఎస్సీ ఈరోజు మనకు రిలీజ్ చేసింది. ఓకేనా, సో సాయంత్రానికి మనకు ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభిస్తుంది. క్వాలిఫికేషన్ సంబంధించి, ఏజ్ పరంగా, ఓకే, వారు ఆ పోస్ట్ సాధించేందుకు ఏజ్ లిమిట్ అనేది ఎంత ఇచ్చారు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎంత ఉంది, ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి పోస్ట్ ఎన్ని ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది అనమాట. ఓకే, సో సాయంత్రం తప్పకుండా వీటికి సంబంధించి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మీ మిత్రులకు ఇక మంచి అప్డేట్ని షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.